రెల్లి కులస్తులకు షెడ్యూల్ కులాల ప్రకారం రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రెల్లి కులస్తులకు ప్రాధాన్యతనిచ్చే ఆయా రాజకీయ పార్టీలకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలోని రెల్లి కులానికి 2 ఎమ్మెల్యే 1 ఎమ్మెల్సీ పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మారుమూల గ్రామంలో ఉన్న రెల్లి కమ్యూనిటీ అందరికీ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తూ మరి ఆదివారం వస్తే ఏదో ఒక ఊర్లో మరి ఉంటూ ఉంటాము. అందులో భాగంగా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అంబేద్కర్ ఇచ్చిన షెడ్యూల్డ్ కులస్తులకు రిజర్వేషన్ కల్పించారు. అంబేద్కర్ గారు 15% ఇచ్చినప్పుడు జనాలు పెరిగారు, ప్రజలు పెరిగారు. రాష్ట్రంలో దేశంలో కూడా దళితులు చాలామంది పెరిగి ఉన్నప్పటికీ కూడా అదే 15%తోనే కంటిన్యూ అవుతుంది. ఈ సందర్భంలో ఈ వర్గీకరణ అనే ఆలోచన మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఈ మధ్య 22వ తారీఖున వర్గీకరణ ఫైల్ని మూవ్మెంట్ ఇస్తున్నాము అని మనకి తెలిసింది. దీని మీద నేను ఆలోచించింది ఏంటంటే, మేము వెనకబడ్డ దళిత రెల్లీలము, మాలా మాదిగా రెల్లీలు అని చెప్పేసి బాగా వెనకబడ్డం మేము ఇంకా ఇప్పుడిప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాము. ఈ సందర్భంలో వర్గీకరణ అంటూ జరిగితే మాకు 3% ఇస్తే కానీ వెనకబడ్డ మా రెల్లి కులస్తులు పైకి రాలేము. లేదు అనుకుంటే 15% రిజర్వేషన్ ఉన్న దాన్ని 20% చేస్తే సమానంగా దళితులంతా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఆలోచన. లేదు ఖచ్చితంగా వర్గీకరణ చేసి దీనికి ఇంప్లిమెంట్ చేసి ఇలా చేస్తామంటే మాత్రం మా రెల్లి కమ్యూనిటీకి 3% ఇవ్వాలని, అలాగే రానున్న రోజుల్లో మా కమ్యూనిటీకి ఏదో ఒక పొలిటికల్ పవర్ లేకుండా ఉంటే మా ప్రజలు, మా దళిత రెల్లీలు పైకి రాలేము. అందువల్ల గవర్నర్ కోటా నుంచి మాకు ఏదో ఒక నామినేట్ పోస్ట్ కల్పించాలని నా కోరిక. గవర్నమెంటు ఏంటంటే గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని మా రెల్లి కమ్యూనిటీలో ఎవరికో ఒకరికి ఇస్తే మా కమ్యూనిటీని మేము ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం మాకు ఉంటుందని ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాను.